బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ అధ్యక్షులు. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటది, ఎస్ సీమరాజా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సీమరాజా గారు నమస్తే అండి. నమస్కారం. ఈ తిరుపతి లడ్డు వివాదం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఒకే వేదిక మీద నుంచి ముగ్గురు మాట్లాడారు. మీ పార్టీ నాయకులు వల్లభనేని వంశీ, పేర్ని నాని, తర్వాత మరొక మాజీ మంత్రి కొడాలి నాని. వీళ్ళు ముగ్గురు మాట్లాడింది మీరు వినుంటారు. 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారంట, పాపం చేశాడు. ఆ పాప ప్రక్షాళన కోసం 28వ తారీఖు మీ పార్టీ నేతలంతా కలిసి ఆలయాల్లో పూజలు చేయాలని ఒక పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. మీ అధ్యక్షులు ఏం చెప్తారు? జగన్ అన్న ఎన్నిసార్లు గుడికి పోయినాడు, ఎన్నిసార్లు గుడికి పోయినాడంట. తీర్థం ఎప్పుడన్నా తీర్థం తీసుకొని తాగినాడా? ప్రసాదం ఇచ్చే టిష్యూలో పెట్టి ఎన్నికిచ్చినాడు. ఎన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు చూడలా, ఎన్ని చూడబట్టే 11 స్థానాలు ఇచ్చినారు. కొడాలి నాని అంటావా? కొడాలి నాని ఏంటంటే ఆంజనేయ స్వామి చేయబోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆంజనేయ స్వామికి వచ్చి నష్టమైంది అన్నటువంటి వ్యక్తి. సరే, ఒకడే వచ్చి మాట్లాడవచ్చు కదా. ముగ్గురు ఎందుకు వచ్చారు? ముగ్గురు ఎందుకు వచ్చారంట? ముగ్గురు పెద్ద పోటుగా ఫస్ట్ టైం చూస్తున్నా మీ ముగ్గురు. అదే నేను చెప్పేదయ్యా, ముగ్గురు ఎందుకు రావాలి? ఒకడే వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే మా పార్టీలో ఉండేటువంటి నాయకులు మా పార్టీ చేసిన తప్పు, అది తప్పు చేశారు. తప్పు చేశామని ఏమున్నది? ఒప్పుకుంటే ఏమవుతుంది? నువ్వు ఆ మాదిరి బూతులు అసలు ఈ దరిద్రులు ఈ ముగ్గురు ఇవ్వబట్టే అన్నకు 11 స్థానాలు వచ్చాయి. ఈ ముగ్గురు కన్నా ఆ విధంగా మాట్లాడుకుంటా, ఈడ క్యాషినో పెట్టుకుంటా, ఈడ బూతులు మాట్లాడుకుంటా మర్యాదగా మటంగా ఉండుంటే మాకు 2 సీట్లు ఏమన్నా ఎక్స్ట్రా వచ్చునుండేమో. లేకంటే కాటపాడి ఇతర ఊళ్ళోనా గెలిచింది. అది లేకుండా చేశారు. ఇప్పుడు ఏదో పెద్ద ఇప్పుడు ఇన్ని రోజులు ఆడదాం అనుకున్నారు. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది? వారం అవుతుంది. ఈ వారం నుంచి ఆడబడుకొని నిద్రపోతా ఉన్నారు ముగ్గురు. ఏమన్నా గోవాకు పోయినారా, లేదంటే ఏమన్నా బ్యాంకాకు పోయినారా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా? అంటే స్క్రిప్ట్ రాసుకున్నారా ఏంటి? ఈ వారం రోజులు ఎట్లా మాట్లాడాలి ఏంటని ఏ స్క్రిప్ట్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నా కురంతన్న అర్థము ఏమన్నా ఉన్నదా? గతంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలే కదా ఈరోజు ప్రజలు ఆలోచన చేసుకునింది. నువ్వు ఈరోజు పెద్ద నేను సాంప్రదాయాన్ని పెద్ద నేను నా అంత ఇది లేదు అని చెప్పి నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే తప్పు కదన్నా. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు కొడాలి నాని, పేరు నాని ఎవరు అన్నారు. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చినారు అని చెప్పి. జగన్ ఎన్నిసార్లు కొట్టించుకున్నారు తలనీలాలు? ఎన్నిసార్లు గుండు కొట్టినారు? ఎన్నిసార్లు కొట్టినారు? జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఏమన్నా తలనీలాలు ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి పిల్లకాయలు 2 ఉన్నారు కదా మా అన్న పిల్లల్లో. మా అన్న పిల్లలు ఏ రోజైనా సరే తలనీలాలు ఇచ్చినారా? దీనికి చెప్పు. చంద్రబాబు నాయుడు గారి మనవుడు ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చుంటాడు కొండ మీద లోకేష్ గారి కుమారుడికి? మరి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడేటప్పుడు మనం చేసిన అవలే పనులేంది, మనం మాట్లాడిన మాటలేంది, మనం ఎటువంటి డెకాయిట్ పనులు చేశాము అనేది ఆలోచన చేసుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఓకే, అది ఇంకొకటి రిపోర్ట్స్ లో కూడా పందుకోవో లేకపోతే ఇంకొక కొవ్వు కలిసి ఉంది అని చెప్పి ఎక్కడ పర్ఫెక్ట్ గా చెప్పలేదంట. చెప్పకపోయినా కలిసి ఉండొచ్చు అన్న ఒక పదం పట్టుకుని మొత్తం కల్తీ జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది అని చెప్పి రాజకీయ దుర్బుద్ధితో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటున్నారు కదా. మరి ల్యాబ్ రిపోర్టే వచ్చింది కదా. ల్యాబ్ రిపోర్టే వచ్చింది కదయ్యా. నువ్వు నేను చెప్పింది కాదు కదా. నువ్వు నేను ఏదో ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసింది కాదు ఇది. మరి 4 ట్యాంకర్లు ఎందుకు రిజెక్ట్ చేశారో? 4 ట్యాంకర్లు దేనికి రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? దాంట్లో కల్తీ లేకంటే, కల్తీ ఉండబట్టే కదా. కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినారు మా పార్టీలో ఉండేటువంటి నాయకులు. ఇది నేను ఒప్పుకుంటాను, నాకు తెలుసు. ధర్మారెడ్డి కాడి నుంచి భువన కరుణాకర్ రెడ్డి ఏమి, వైవి సుబ్బారెడ్డి ఏమి, ఎంతమంది సంపాదిలా? అక్రమాలు ఏమేమి జరిగినాయి? అన్ని అక్రమాలే. ఇప్పుడు కొండ మీద తిరుమలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లకాయలకు పాలు ఇచ్చేవాళ్ళ, క్యూ లైన్ లో ఇచ్చేవాళ్ళు కదా. మా ఆయన అధికారంలోకి వచ్చి నాకు ఇచ్చినారా? ఆ దొడ్లలో కూర్చొని ఏదో దద్దోజనము పులిహోరో ఆ సాంబార్ రైస్ పెట్టేవాళ్ళ? ఈయన వచ్చినారు పెట్టాడా? క్యూ లైన్ నుంచి ఆడికి మార్చినాడు. దర్శనం టికెట్లు ఎన్ని? ఒక్కొక్క టికెట్ 10,000కి అమ్ముకుంటారా? అవి దర్శనం టికెట్లో
10,000కి 20,000కా కపిల్ తీర్థం కాడ బస్సు పెట్టేది పెద్దిరెడ్డి బస్సులు, పెద్దిరెడ్డి బినామీ బస్సులు, రోజా ముందు పక్క ప్రోటోకాల్ మాట. పోయేది కోట్లు, రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి దాకా సంపాదించారు ఒక్క రోజుకే. కేవలం దర్శనాలు చేపించి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడితో వ్యాపారం చేసినటువంటి ఘనత మా పార్టీలో ఉండేటువంటి మంత్రులకే దక్కింది. మంత్రులు అనుచరులు కూడా ప్రోటోకాల్ ఇచ్చినటువంటి చరిత్రయా. మా రోజుల్లో ఈ జెండా కట్టుకొని తిరిగినాం మేము, డ్రోన్లు ఎగరేచ్చిరి. ఎంత తప్పది. దేవుడు కూడా ఇప్పుడు హుండీ ఆదాయం కూడా దొబ్బేసిన పరిస్థితి ఉందా మీ పార్టీ? 2,000 కోట్లు దొబ్బినారు. ఏందంటే ఇప్పుడు 2,000 కోట్ల రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసేటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాల్సింది. ఒక చార్టెడ్ అకౌంట్, తిరుపతిలో చార్టెడ్ అకౌంట్ తీసుకొని అకౌంటెంట్ గా పెట్టినారు. దొబ్బరా సిన్సియర్ గా ఉంటారు కదా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అయితే. మా చార్టెడ్ అకౌంట్ అయితే 6 సంతకం పెట్టరా అంటే ఆడ పెడతాడు, దీన్ని ఎట్లా లెక్కలు చేయాలంటే వాడు చెప్తాడన్ని. మరి అట్లా చేసి 2,000 కోట్లు దాదాపు పోయింది. దేవుడు మాన్యాలు పోయినాయి, దేవుడు ఆస్తులు పోయినాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర వైసీపీ పార్టీ, మా పార్టీ. సీమరాజు గారు, మనలో అన్నమాట చెప్పు, ఈ శ్రీవారి నగలు ఉన్నాయి కదా, దేవుడి నగలు, అవి కూడా అవి ఒరిజినల్ నగల్ని పక్కన పెట్టేసి గిల్ట్ నగలు అంటే నకిలీవి పెట్టారని చెప్పి కొంతమంది భక్తులు ఇలాంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ లడ్డు విషయం బయటకు రాగానే నగలు కూడా దొబ్బేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే మనలో మాట మీకు తెలిసి ఉంటుంది మీ పార్టీ నాయకులది, ఏమంటారు? అన్నారు కానీ నాకు తెలియదు పూర్తి వివరాలు. నేను ఏదైనా కూడా నిజాలు నికర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని. నేను మీ వరకు రాలేదు అది? నా దాకా అదైతే రాల. ఎందుకంటే మా మనం వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే దొబ్బినాడు వెండి సింహాలు దుర్గగుడి దగ్గర. ఈ లడ్డు వివాదం వచ్చిన తర్వాత మనం టీవీ ఒక పోల్ పెట్టింది, ఒక ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా తీసుకుంది. చాలా మంది భక్తులు మాకు ఫోన్ చేసి నగల మీద కూడా మాకు అనుమానం ఉంది సార్, మీరు అది లేవనెత్తండి ఆ పాయింట్, సీమరాజా లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఈ విషయం చెప్పండి అన్నారు. అదే నేను చెప్తున్నా కదా. నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశానండి. నిన్న కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు నిన్నే కదా ఇది చేసింది, నిన్న మొన్న అనుకుంటా. అవును, ఆ కరుణాకర్ రెడ్డి ఆడ కోనేరులో మునిగి ఆయన ప్రమాణం చేసినప్పుడు నేను ఒక 20 పాయింట్లు చెప్పా. 20 పాయింట్లు చదివి నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదని చెప్పే కలేజా నీకు ఉండదా ఓకే అని చెప్పి అడిగా. వైఎస్ సుబ్బారెడ్డి గారు అన్నిటి మునిగి ప్రమాణం చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి అన్న అన్నిటి మునిగి ప్రమాణం చేయాలి కదా, ఓకే చేతిలో కర్పూర వేలు తీసుకొని ప్రమాణం చేయండి, నాకేమి సంబంధం లేదు అని చెప్పి. అంటే కరుణాకర్ రెడ్డిది ఆయన కూడా మీ పార్టీ వాడే కదా, ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఊరిని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు కదా, ఆయన ఏం చేశాడు? ఆయన మా కుటుంబం మేము నాశనం అయిపోతాం మేము ఇట్లా అపచారం చేస్తే అని. చూద్దాం, దేవుడు మాకు చూపించినాడు కదా. 151 నుంచి మధ్యలో 5 తీసి ఆయనకుండే 3 నామాల్లో 2 నామాలు ఇచ్చాడు మాకు వెంకటేశ్వర స్వామి. 2 నామాలు ఇచ్చినాడు, ఇంకొక నామం ఉండాలి. ఇంకో ఆ నామగాడు ఎప్పుడు వచ్చాడో చూడాలా. ఓకే, ఈ ఉన్న 2 నామాల్లో ఓడిపోద్ది అంటారు మళ్ళీ? జీవం తెలియదు కదా, విధి ఎవరు రాసున్నారో నీకు తెలుసా నాకు తెలుసా? లాస్ట్ కి అన్న ఏమన్నా మిగులుతాడేమో. పెద్ద పెద్ద వాళ్ళందరూ పోతున్నారు పార్టీలోంచి, దేని పోతున్నారు. నిన్న కూడా ఆయన ఆర్కెస్ట్రా పోయాడు, రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాము. 4 ఏళ్ళు పదవి కాలం ఉండగానే ఆయన దేనికి పోవాల్సి వచ్చింది? ఓకే, ఎవరు ఎట్టపోయినా ఏం చేసాయా, నేనైతే అన్నకు తోడుగానే ఉంటా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదు, ఏది ఏమైనా కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం టీటీడీకి సంబంధించి సీమరాజా గారు, అన్య మతస్థుల్ని పెట్టారు చైర్మన్, మొదటి చైర్మన్, తర్వాత సుబ్బారెడ్డి కావచ్చు, తర్వాత రెండో చైర్మన్ సుబ్బారెడ్డి భార్య బైబిల్ సంఖలో పెట్టుకొని తిరుగుతుంది. కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియానిటీలో జరిగింది. ఇది చెప్పేది అదే, ఏది చేసినా అయ్యో మీకు ఎందుకయ్యా, మేము ఏది చేస్తే మేము ఏది చెప్పినామో అదే జరుగుతుంది, మేము సుప్రీం, మాకు 151 స్థానాల అధికారంలో ఉన్నాము, నువ్వు నీ మాట నేను ఎందుకంటాను అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉండి ఈ రోజు మమ్మల్ని మెంగబెట్టారు. అంటే దేవుడు అంటే లెక్కలేదు, అదొకటి. కాదు కాబట్టి, మన దైవం కాదు కాబట్టి చేస్తాము. తిరుమల భక్తులు ఏంది ఈ మాదిరి అయింది అనుకుండేట్టుగా కూడా చేసిందా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఆడున్నా కూడా 2019 నుంచి 2024 వరకు తిరుమల ప్రసాదం తిన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం ఆలోచన చేసుకుంటా ఉంటారు అన్నది ఒకసారి నువ్వు ఆలోచించి. ఈ ఘనత ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఈ ఘనత ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారా తెలుగు రాష్ట్రాల్లో, ఎవరికైనా ఉన్నదిగా? ఈ రోజు మా అన్నను ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. ఇప్పుడు
మీరు తిరుమల వెళ్ళుంటారు కదా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నాకు బ్రేక్ దర్శనాలు మామూలుగా పోయి దర్శనం చేస్తా. అదే, ఆ ప్రసాదం తినుంటారుగా. ఎందుకు తిన్నా తిన్నారు కదా. అప్పుడు మీకు డౌట్ వచ్చిందా ఈ ప్రసాదం ఏంటి కొంచెం తేడాగా ఉంది? నాకు అప్పుడు డౌట్ రాలా. మొన్న అన్న సెట్ వేసాడు 5 కోట్లు పెట్టి తాడేపల్లిలో. ఆ సెట్ వేసినప్పుడు ప్రసాదం ఇచ్చితే టిష్యూలో పెట్టి ఎనిక్కిసాడు. అప్పుడు డౌట్ వచ్చింది, ఇదేందో మతలబు ఉండదు దీంట్లోనే. అది మతలబు ఇదే బయటికి తీసాడు ఈ కూటమి ప్రభుత్వం. అప్పుడు మీరు అడగలేదా మీ పార్టీ నాయకుల్ని ఏది ఇట్లా చేసాడు టిష్యూలు వెనక పెట్టి చేశాడని? అన్నారు షుగర్ ఏమో అందుకని తినలేదా అన్నారు. అంతేనా? అందులోనూ లండన్ టాబ్లెట్లు వాడతాడు కదా, లండన్ టాబ్లెట్లు వాడినప్పుడు ఈ స్వీట్ తింటేనే మళ్ళీ ఏదైనా రియాక్షన్ ఏమన్నా వస్తుందేమో, ఎందుకులే అన్ని తినలేదు అని చెప్పినారు. ఇంకొకటి రోజా గారి వ్యవహారం, ఆమె సొంత ఛానల్లోనే పోల్ పెట్టింది, తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి హయాంలో బాగుందని చెప్పి. చంద్రబాబు నాయుడు దురదృష్టం, అంటే మీకు దురదృష్టవశాత్తు మీ నాయకుడి పాలనలో బాగుందని రాలా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలు తెరిపించారు. ఆమె ఇంకో పోలు కూడా పెట్టింది, లడ్డూ వివాదానికి కారణం ఎవరు, కల్తీ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారని చెప్పి ఇదొక పోలు కూడా పెట్టారు. దురదృష్టవశాత్తు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ చేశారని చెప్పి ప్రజలు తెరిపించారు. అంటే మీ నాయకుడిని కావాలని బద్నాం చేసిందా రోజా? ఏమంటారు? అందుకే కదా ఆమె మీద ఫైర్ అయినారు 2 రోజులు కావాలని. మళ్ళీ ఛానల్ డిలీట్ చేసింది కదా. అవునా, డిలీట్ చేశారు. 1,00,000 మంది ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఏదో మేకప్ కిట్ కన్నా డబ్బులు వచ్చేటి కదా ఉండించుకోమంటే, ఏది లేంట పోయింది కదా ఇప్పుడు. ఆమెకి అంత తెలియకుండా ఎట్లా ఉంది? ఆమె అంత తెలియకుండా ఏమిలే, అట్ట చేసి అన్నం నేల నాకు ఇద్దామని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 3 త్రిమూర్తులు వచ్చి మీడియా ముందుకు వచ్చి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి, అమ్మంట రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి, మొన్న రోజా మాట్లాడటం అయితేనేమి, మళ్ళా ఈ పోల్లు పెట్టడం అయితేనేమి, ఆల్రెడీ నాకు పోయి ఉన్నాం అంటే తెలియలా. మళ్ళా నువ్వెందుకు ఒకదాన్ని వచ్చాడు మాట్లాడేది? మాట్లాడినా ఓకే బాగున్నది, పోలు పెట్టడం ఎందుకు? యావత్ ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగుతా ఉంటే ఈ పోలు పెట్టి మళ్ళా నువ్వు మళ్ళా వీళ్ళ వల్లే మా పార్టీ నాశనమైంది. మీ జగన్ ఒంటరి చేసేసి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. పొరపాటు కాలేదా? అవదు. ఎందుకన్నా నాకు ఈ పోల్స్ పెట్టినాక మళ్ళీ డౌట్ వచ్చింది నాకు, వచ్చింది ఏంట ఏముండదు. హైదరాబాద్ కా పోదు, హైదరాబాద్ పోయేదిలే, తిరుపతిగా పోలేదు, నగిరిలోనా ఉండలేదు, చెన్నైగా పోలేదు, అడిగిన అన్నగాడికి పోవాల్సిందే. బెంగళూరు ప్యాలెస్ ఆడ పక్కన చుట్టుపక్కల ఉండే కాడ పోయి ఫ్యామిలీ పెట్టుకోవాల్సింది. ఓకే, కానీ ఎవరికి తెలియని సీక్రెట్ నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. చెప్పింది అడుగు. బెంగళూరు ప్యాలెస్ ఆయన ఓడిపోయిన తర్వాత 10 సార్లు బెంగళూరుకి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకుడు ఏం చేస్తున్నాడు అక్కడ? మనశ్శాంతి లేదు, ఎవరు గూడు పుటాన్ని జరుగుతుందని చెప్పి ఒక చర్చ బాగా తెలుసు. జరిగింది అది మైనింగ్ గురించి జరిగినాయి, ఏదో కొద్దిగా డబ్బులు అందలేదు, అప్పుడు ఏదో జరిగినాయి, అదంతా సెటిల్ అయిపోయింది. అదంతా చిల్లర మందలే, చిల్లర వాళ్ళ ఇన్ని ఇక్కడ, అదేం ఇబ్బంది ఏం లేదు. అంటే మీ వాళ్ళు చెవులు కొరుక్కుంటారు కదా, మీకు బాగా తెలుస్తుంది మీ నాయకుడు. ఏం ఉండదు ఆడైతే ప్రశాంతంగా ఉండదు, చెవులు రాలేరని అంతే. ఏడుంటే కొమ్మల మీద రాళ్ళు వేస్తారు, రాళ్ళు వేస్తారనే కదా మేము ఇంత ఎత్తు ఇవన్నీ ఐరన్ రాడ్లు పెట్టుకునింది. మాకేమో తెలివి తక్కువ పెట్టుకున్నావా? లండన్ ముందులో ఏమో వాడుతున్నాం కదా, అందుకే అంత ఎత్తు పెట్టుకున్నాం. ఏదో దోచుకుంది అక్కడంతా, లెక్కలు సరి చేసుకుంటున్నాడు, లెక్కలు పెట్టుకుంటున్నాడు, ఏదైనా సెటిల్మెంట్స్ కావాలి. లెక్కలు అన్ని ఎలక్షన్ ముందు లండన్ లోనే జరిగిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు లండన్ పోయినాడు, గుర్తున్నదా? అప్పుడే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినాడు. ఇప్పుడంటే ఇండిగోలో పోతాంలే, ఇది మా లెక్క కదా. అప్పుడంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతాం, గంటకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ప్రజాధనం కదా, మా ఇంట్లో తెచ్చి పెడుతున్నావా? 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోతుంది. మా ఏమన్నా టూర్లు పోవాలంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతుంది. ఇప్పుడంటే ఇడుగో ఫ్లైట్ లో పోతుంది. అది కథ. ఈసారి లండన్ పోతే మళ్ళీ వస్తాడా ఆంధ్రప్రదేశ్ కి? పోతే కదా ముందు పనిచ్చే కదా, పోవాలనే. ఇప్పుడైనా వరదలు రాకపోతే వెళ్ళిపోయాడు. వరదలు రాకపోతే వెళ్ళిపోయాడు, ఇంక వరదల్లో తిరగాలి కదా. ఇదే తిరుగుడుగానా 5 సంవత్సరాలు ప్రజల్లో మమేకమై ప్రజల్లో కన్నా తిరుగుంటే, సొంత మనం పులివెందులు పోయినా కూడా పరదాపాట్లు, బారికేడ్లు, ఈ తోపుడు బండ్లు పక్కన పెట్టేయటము, షటర్లు వేయటము, 1000 మంది పోలీసులు వాళ్ళ బతికితీమి. ఎందుకు మీ నాయకుడికి అంత భయం ఎందుకండి? మేము అధికారం ఉన్నాం, మేమే సుప్రీం. పాదయాత్ర చేసినప్పుడు అవ్వ తాతలు అన్ని చేశాడు, అన్ని చేసేదే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అంత ముఖ్యమంత్రి అయినాక మేము ముఖ్యమంత్రి కదా, మేము సుప్రీం. మీతో ఏంది నేను మాట్లాడదు బొక్క, మీతో ఏం అవసరం బా? నేను ఏది కోరుకున్నానో అది నాకు వచ్చింది, ఇంకేం పని?
5 ఏళ్ళు నేనే వెళ్తా, ఆ అవతల కథ అవతల. ఈ సాధారణ కానీ అప్పటికి కూడా మా అన్న ఎక్కడా తగ్గలా. ఓడిపోతామని తెలుసు, అన్ని సర్వే రిపోర్ట్లు అయ్యే, ప్రతి ఒక్కటి అదే వచ్చింది. కానీ వై ఎందుకు గెలిచకూడదు రజని? 175 మనమే గెలుచాం అంటాం. ఏడు మనకు చూచే తీరా చూసామంటే ఏడు మనకు వచ్చినట్టు ఎన్ని అనేది. ఇప్పుడు సాధారణ ప్రజానీకం అంటే అది వేరే విషయం. మీ మంత్రులు, మీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళని కూడా కలిసేదానికి అవకాశం లేదంట కదా. ఆయన వెంకటేశ్వర స్వామి ఎన్ని తలుపులు అవతల ఉంటాడు, లోపల ఉంటాడు కదా. మా అన్న 4 తలుపులు లోపల ఉంటాడు, 5వ తలుపులో ఉంటాడు. 3వ తలుపు కాడికి రాలేవు నువ్వు, ఆ 2వ కాడిని అయిపోతుంది నీ పని, నువ్వు వెనుకపోతావు. అటువంటి సమాధానాలు చెప్పి సజ్జల గారు ఎక్కడ, ఏ తలుపు దగ్గర ఉంటారు? అయ్యా ఆడనే 3వ కాడనే ఉంటాడు. 3 దాకా రానిరు, 2 కాడనే అయిపోతుంది. ఓ అబ్బాయి 3 దాకా వచ్చామంటే 3 కాడ సెటిల్మెంట్ చేసి పంపిస్తారు. స్వామిని చూసేదిలే, స్వామిని చూసే ఈ బతుకు ఎందుకు వచ్చాదే? స్వామిని చూడకనే ఈ బతుకు వచ్చింది. ప్రజల కష్ట సుఖాలు చెప్తే నీకు అర్థమవుతుంది సార్, నువ్వు చేస్తావు. నువ్వు మీ నాయకుడు గ్రహించేదానికంటే మేము ఆడుకోవాలి ఆటలో. పబ్జి కూడా ఆడతావు, నువ్వు ఆడతావా? మేము పబ్జి ఆడుకునేది మా పని, డిస్టర్బ్ చేయాలి. పక్కన వాళ్ళు సలహాదారులు, సజ్జలు అంటే వాళ్ళు ఎందుకు సార్ రోజు పబ్జి ఆడతారు, ప్రజలు బాగోగులు పట్టించుకుంటూ సలహా ఇవ్వరు కదా ఆయన. ఏం సలహాలు ఇవ్వాలి? ఈ సలహాలు ఇచ్చిచ్చే ఇటు దాకా తెచ్చారు మమ్మల్ని. సలహాలు మీ సలహాలు ఇచ్చే ఇటు దాకా వాళ్ళు కొడుకోకూడదు, అవులే పోస్టులన్నీ పెట్టి ఆ తెలుగుదేశం వాళ్ళు, ఆ జనసేన వాళ్ళ మీద రాని వీళ్ళు ఆడవాళ్ళని కూడా చూడుకుంటా ఇష్టానుసారంగా మార్పింగ్లు రకరకాలుగా పెట్టాడు. ఏమైంది? 50 రూపాయలు స్విట్జర్లాండ్ లో కూర్చో ఉన్నాడు. 7 అనాథ బిడ్డల మధ్య తిరుగుతారు అందరూ. ఎవడైతే పోస్టులు పెట్టినాడో వాళ్ళందరూ మమ్మల్ని ఎప్పుడు మింగుతారు అని ఏమోనని అట్టుంటారు కథ. ఎవడు కూడా అంటే వాడికి ఏం కాదు. ఎవడైతే ఓడి చెప్పినాడని వీడు రెక్కలు ఎవరేసి పని చేస్తాడో వీడికి ఇరుగుతాయి రెక్కలు. ఇప్పుడు మీ పార్టీ నాయకులందరూ కొంత సంతోషంలో ఉన్నారండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఎప్పుడు ఎవరొచ్చి బొక్కలేస్తాడని చెప్పి ఒక భయం అయితే వాళ్ళలో ఉంది. కానీ చట్టబద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం ఇది కాబట్టి ఎవరి జోలికి ఇంకా రాలేదు, ఇంకా సంఖ్యలు గుద్దుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదులే వీళ్ళు. మేమైనా ఈ 100 రోజుల పాలనలో జైలు నిన్నుండు. ఎవడైతే మొత్తం ఫుల్ చేసేసేవాళ్ళ, మొత్తం ఫుల్ అయిపోయిండు. ఎవడైతే మాకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెడితేనే సిఐడి కేసు పెట్టిన వాళ్ళము. మేము మళ్ళా ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చుంటే ఈ 100 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది కథా కార్ఖాని అనేది ఒకసారి ఆలోచన చేసుకున్నట్టుంటారు. బాబు గారు కొంచెం సాఫ్ట్ ఉంటారు. ఆయన చట్టం అంటాడు, చట్టం తన పని చేసుకొని పోతాడు అంటాడు. మా చట్టంతో పనిలే, మాకు రాజారెడ్డి చట్టమే, రాజారెడ్డి రాసిన రాజ్యాంగంతోనే మేము ముందుకు పోతాం. అది మా కథ. వీళ్ళ కథలు మాదిరి మా కథలు ఉండవు. వీళ్ళు భారత రాజ్యాంగం ఏమి రాసి ఉన్నదో దాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రభుత్వం ఇది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము రాజారెడ్డి రాసిన రాజ్యాంగంతో ముందుకు పోయేటువంటి ముఖ్యమంత్రి మా జగన్ అన్న. ఇప్పుడు అందుకే బెయిల్ మీద మొన్న 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు మీ నాయకుడు, బెయిల్ మీద బయటకు వచ్చి. 11 కేసులో 11 సంవత్సరాలు 11 బెయిల్లు అన్ని జరిగినాయి. అదే ఇప్పుడు ఎప్పుడు లోపల పోతాడని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. 16 నెలలు ఉన్న వాళ్ళకి ఏం కొత్త 16 నెలలు జైల్లో చెప్పకూడదు ఉన్న వాళ్ళకు కొత్త ఏం కాదు. పంపి మళ్ళా ఏమే వేయండి, మా అన్న మీద 5 సీట్లు 6 సీట్లు అయినా బేసి విచారణ చేయండి, విచారణ చేసి తప్పు చేసి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి ఏమే? మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఏం బ్రహ్మాండంగా పోతుంది ముందుకు, ఇబ్బంది ఏమే? నేను చెప్తేనే నేను అన్న ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు ఆగదు ఆగదు. ఇప్పుడు మధ్యలో భారతమ్మ రోడ్డు మీదకి వచ్చి నేను ధర్నాలు చేస్తానంటే ఏంటి పరిస్థితి? ఏ భారతమ్మ భలే వచ్చాదా? కూతుర్లు కాడికి పోతుంది నేరుగా, నాకెందుకు ఈ కర్మని. అండా దండా ఏం లేదా? అన్నలు దండలు ఉంటాయి పొలాంగల కాడ పుల్లు. అంటే బాబాయ్ హత్య చేసినప్పుడు ఇద్దరు ప్లాన్ చేసుకునే చేశారని బయట టాకు. హత్య ఎట్ట చేసా అందరికి తెలుసులే, నీకు నాకేమి అందరికి తెలుసు. ఈవిడు కదిరికి పంపించింది, ఈవిడు 3 గంటలకు ఫోన్ చేస్తే తలకాయ కూడా ఉండమంది, అందరికి తెలుసు. అవన్నీ మనం ఏం కొత్తగా నువ్వు నేను చెప్పక్కర్లా, తెలుసుకునే ప్రజలు ఈరోజు మెంగపెట్టింది మమ్మల్ని. అంటే గతంలో 2019 ఎన్నికలప్పుడు మేము అన్న చేసినటువంటి నటన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నారాసుర రక్త చరిత్ర అని, తెలుగుదేశం వాళ్ళు చంపినారని, ఆ బీటెక్ రవి అప్పట్లో ఆదినారాయణ రెడ్డి అని ఉండేవాడు, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని వీళ్ళు అప్పుడు ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉండేవాడు. మరి అంత నటన చేసిన ఆయన ఈ ఎన్నికల్లో ఎందుకు చేయలేకపోయాడు? చేశాడు కదా, రైతు కొట్టినారని సక్సెస్ కాల.
అప్పుడు అది success కొంచెం అయింది, నాకు fail అయింది. గట్టిగా నాకు కొట్టుంటే సరిపోయిండు. అట్లా లేదు, అట్లా ఊరికే అది మళ్ళా ఏందిలే ఆ రాయి మళ్ళా ఈయనకు తగిలి మళ్ళీ ఎలంపల్లి శ్రీనివాసు తగిలి మళ్ళీ నాకు తగిలి అంత పెద్ద కథ జరిగింది లేదు. ఓకే, చూద్దాం ఇక నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటంటే మీరు దీక్షలు అయితే చేస్తున్నారు 28వ తారీఖు, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం రాజా గారు. థ్యాంక్ యూ అండి.